అందరూ నమస్కారం. కరోనా ఫస్ట్ టైంలో నేను ఛానల్ పెట్టా. కరోనా సెకండ్ టైంలో ఛానల్ మంచి పీక్ మూమెంట్లో ఉంది. ఆ మూమెంట్లో నేను ఇచ్చిన వీడియోస్కి ప్రజల నుంచి మంచి స్పందన. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను అండ్ ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాను. భయాందోళన గురి కాకుండా జాగ్రత్తగా నా వంతు ద బెస్ట్ వేలో ఒక జర్నలిస్ట్గా ఎథిక్స్ పాటించాను. సో మరలా కరోనా భయం అన్నది మొదలైంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఉండే జనం నలుగురు చనిపోయారా వామ్మో అని చెప్పి భయపడుతున్నారు. సో దయచేసి ప్యానిక్ అవ్వకండి. ఆంధ్రప్రదేశ్ చనిపోయిన నలుగురు కూడా గతంలో వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అందులో కడపలో ముగ్గురు, కాకినాడ చెందిన ఒకళ్ళు. మొత్తం కేసులు నమోదైంది ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 నిన్నటి వరకు 12 కేసులు నమోదైంది. ఇందులో 67 మందికి టెస్ట్ చేస్తే 11 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకో పాజిటివ్ ఎక్కడంటారా, విఎంసి వేలూరు ఉంది కదా, అందులో సిఎంసి కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. అక్కడ ఈ రాయలసీమ చెందిన ఒక అతను అక్కడికి వెళ్ళాడు. టెస్ట్ చేస్తే అతనికి పాజిటివ్ అని తెలియదు. దీని ఆటోమేటిక్ అకౌంట్ ఏపీలోనే పడింది కదా, అలా 12 మంది. ఇందులో కడపకు చెందినటువంటి వాళ్ళు 8 మంది ఉన్నారు. గుంటూరు చెందినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. కాకినాడ ఒకళ్ళు, వైజాగ్ ఒకళ్ళు, మొత్తం 12 మంది. ఇందులో కడపకు చెందినటువంటి వాళ్ళు మనకున్న సమాచారం మేరకు 3 చనిపోయి ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఇంతకుముందు ప్రీవియస్గా వచ్చేసి హెల్త్ వచ్చేసి తేడాగానే ఉంది. బీపీ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, కిడ్నీ రిలేటెడ్ కానీ, బ్రీతింగ్, లంగ్స్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే. ఈ కరోనా అటాక్ అయిన తర్వాత ఇంకొంచెం సివియర్ అయిపోయి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి పాపం ఆ రకం వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఇంకో అతను కాకినాడ ఉంటూ ఉన్నారు. అతను కూడా సేమ్ అంటాడు, హెల్త్ రికార్డు. ఇప్పుడు ఉన్న సమాచారం ఏంటంటే 4 చనిపోయినారు, ఇంకా 8 మంది. ఈ 8 మందిలో 3 వచ్చేసి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు, 2 వచ్చేసి ఆసుపత్రిలో ఉన్నారు, 3 డిశ్చార్జ్ అయిపోయి ఉన్నారు. సో మొత్తం 12 మందిలో 4 చనిపోయారు, 8 మంది వచ్చేసి ఇది వాళ్ళ యొక్క డేటా. మెయిన్గా డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఒకసారి దేశవ్యాప్తంగా రికార్డు ఒకసారి చూద్దాం. నాట్ రికార్డ్, డేటా. మొన్న జూలై 1 నుంచి నిన్న జూలై 16 వరకు దేశవ్యాప్తంగా 339 కేసులు నమోదైనవి. అందులో కేరళలో 115 కేసులు, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్రలో 43 కేసులు, తమిళనాడులో 39 కేసులు, అండమాన్ నికోబార్లో 18 కేసులు, ఢిల్లీలో 18 కేసులు, రాజస్థాన్లో 12 కేసులు, ఏపీలో 12 కేసులు. ఈ కరోనా అన్నది సేమ్ జ్వరం, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ కనుక ఉన్నట్టయితే ఒక్కసారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్టీపీసీఆర్ టెస్టులు మరలా చేస్తున్నారు, ఫ్రీగానే చేస్తున్నారు. అందులో మీకు కరోనా తేలినట్టయితే మీ యొక్క సిచ్యువేషన్ చూసి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలా, ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాలి వాళ్ళు చెప్తారు. బట్ ఇక నుంచి మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి, మరలా భయాందోళనలు వద్దు, జాగ్రత్తలు ముద్దు. మాస్క్ ధరించండి, వెళ్ళండి, శానిటైజర్ జేబులో పెట్టుకొని వెళ్ళండి, ఎక్కడైనా తేడా పట్టుకున్నప్పుడు శానిటైజ్ చేసుకోండి, ఎవరు పడితే షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, చక్కగా నమస్కారం పెట్టండి. అండ్ ఇంటికి రాగానే చక్కగా శుభ్రం చేతులు సబ్బుతో కడుక్కోండి. అండ్ వీలైతే ఎక్కువసేపు బయట అనుకుంటే బట్టలు మొత్తం తీసి పడేసేసి హ్యాపీగా స్నానం చేసేయండి. ఏమాత్రం మీకు జలుబు, దగ్గు, జ్వరం తాలూకు సిమ్టమ్స్ కనిపించినాయి, కొంచెం ఇంటర్నల్గా ఏదో తేడాగా ఉందంటే టెస్ట్ చేయించుకోండి. కరోనా అని తేలితే జాగ్రత్తలు పాటించండి. ఆసుపత్రి అడ్మిట్ అవ్వటమా, ఇంట్లో ఐసోలేషన్లో గతంలో ఉన్నట్టు ఉండటమా. కరోనా కాదని తేలితే జాగ్రత్త మెడిసిన్ వాడంటే రికవర్ అయిపోతారు. ఇక ఏపీ నుంచి 5 రకాల నమూనాలని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఎందుకంటే అది ఏ వేరియంటు తెలుసుకోవాలి, విదేశాల్లో ఉన్న వేరియంటా, మన దేశంలో ఉన్న వేరియంటా తెలియాలి. దాని ప్రకారం ఎలా రక్షణ చర్యలు తీసుకోవాలి, దాని యొక్క వేగం ఎలా ఉంది ఏంటి కూడా మొత్తం విశ్లేషణ చేసి అప్డేట్ ఇస్తాను, నేను కూడా ఇస్తాను. ఇప్పటివరకు అయితే భయాందోళన వద్దు, జాగ్రత్తలు వద్దు. ఏపీలో ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఆయన ఆల్రెడీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ఆర్టీపీసీఆర్ టెస్టులు పంపినారు, ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు, డాక్టర్స్ సిద్ధంగానే ఉన్నారు. నేను ఒక కేసు కూడా బయటపడింది, ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్ ఉంది కదా, అక్కడ బయటపడింది. ఆ పర్సన్ జ్వరం, దగ్గు, జలుబుతో ఇలా వచ్చినాడు, ఏదో తేడా ఉందని చెప్పి టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది అనమాట. ఐసోలేషన్లో ఉంచున్నారు. సో 3 ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నారు, 2 ఆసుపత్రిలో ఉన్నారు, 3 ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. 8 కేసులు ఇవి. 4 చనిపోయి ఉన్నారు. అందులో 3 కడప వాళ్ళు, 1 వచ్చేసి కాకినాడ వాళ్ళు. మనకున్న సమాచారం మేరకు వీళ్ళు 4 కూడా ఇంతకుముందు హెల్త్ అనేది ఖరాబ్ అయ్యి ఆల్రెడీ ఉంది. ఇది వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చాక ఇంకొంచెం తేడా కొట్టింది తప్ప వేరేదైతే కాదు. భయాందోళన వద్దు, జాగ్రత్తలు వద్దు. మరలా చెప్తున్నా, ప్యానిక్ గురి చేసే ముందు పిచ్చి వార్తలు ఇచ్చే ఛానళ్ళు చూడొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా మన దగ్గర ఏ వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను రీచెక్ చేసి మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. భయం వద్దు, జాగ్రత్త వద్దు. ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా ఇక నుంచి జాగ్రత్తగా అయితే ఉందాం.